అన్న ఎలాగుంది సినిమా? డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగిందన్న. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇస్మార్ట్ శంకర్ సినిమా బాగుందనిపించింది. ఇది అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ సినిమాలో అయితే రామ్ గారు ఎనర్జెటిక్గా యాక్టింగ్, పర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాలో అన్నీ మైనసే. ఏదో పూరి గారు టేకింగ్, రామ్ యాక్టింగ్ వరకు ఓకే తప్ప మిగతాది ఏం లేదు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకున్నాడో తెలదు. సంజయ్ దత్ గారిని తీసుకుంటే మన KGF 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఎందుకు పొత్తం లేకుండా పోయింది. అలీ గారి కామెడీ, ఆయనకు ట్రాక్ ఉంటుంది కామెడీకి, కానీ ఇందులో రొట్ట అయిపోయింది కామెడీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా నిరాశగానే చూశారు. ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కాకుండా అబవ్ యావరేజ్కి బిలో యావరేజ్కి మైండ్గా కొట్టుకోవడం సినిమా. అది కూడా ఈ రోజు వరకు తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే ఇందులో అయితే ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియానే ఒక చిన్న కాన్సెప్ట్ తీస్తున్నారు. దీన్నే ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సేపు ఈ స్టోరీని పట్టుకుని పొడిగితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా ఆ లెవెల్లో వెళ్ళాం. కాబట్టి ఏదో మన కెమెరామన్ గంగతో రాంబాబులను కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిచి వదిలేసినట్టు ఇందులో కూడా అలా వదిలేశాడు. కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి అతి కష్టం మీద 1.5 వరకు ఇవ్వచ్చు. అది కూడా రామ్ గారి కోసం. పూరి గారు టేకింగ్ చేయలేదు. పూరి గారి సినిమాలు మనకు తెలిసి ఎలా ఉంటాయో, పోకిరి, బిజినెస్ మ్యాను, టెంపరు, అదేవిధంగా మనకి ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మ, ఇలాంటివి ఒక మంచి సినిమాలు. ఈయన సినిమాలో పూరి జగన్నాథ్ గారి సినిమాలో క్లైమాక్స్ ఇంకా మనకు చెప్పవసరం లేదు, చాలా గట్టిగా ఆకట్టుకుంటుంది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, క్లైమాక్స్ అంతగానే లేదు. సినిమా చాలా ఇబ్బందిగా పెట్టారు. పూరి గారికి ఏమైంది తెలియదు, మధ్యలో తాగుతున్నాడా లేకపోతే తింటున్నాడా నాకు తెలుస్తలేదు. కానీ అయ్యా పూరి గారు, నేను మీ అభిమాని. నిజంగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఒక మంచి స్టోరీతో మా ముందుకు రండి. వింటేజ్ పూరిని జీవించండి మాకు. అంతే తప్ప కంగారు పడి ఏదేదో స్టోరీలు తీసుకుని ఉన్న డబ్బులు తగలేసుకోకండి. ఇది నా సజెషను. నేను మీకు పెద్ద అభిమాని. కాబట్టి సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఎబో బిలో కాకుండా మైంగా ఉంది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే నేను ఎక్కువ. థ్యాంక్ యూ.